హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసిద్ధ రచన కాలాతీత వ్యక్తులు 10వ భాగంలోనికి ప్రవేశించాం. ముందుగా 9వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. హఠాత్తుగా జబ్బు పడిన రామినాయుణ్ణి హాస్పిటల్లో చేరుస్తారు. రోగితో పాటు కళ్యాణి, వసుంధర, కృష్ణమూర్తి మరియు డాక్టర్ చక్రవర్తి అండగా ఆసరాగా ఉంటారు. చావు ముంచుకొస్తున్నందుకు కాకపోయినా ఈ కష్టదినాల్లో ఇతరుల్ని ఇబ్బందులకు గురి చేయకుండా తను పుట్టిన గడ్డపై తన కుటుంబంతో ఉండే అవకాశం లేకపోయిందే అని రామినాయుడు మదనపడతాడు. ఆ తెరిపి మరుపుల పరిస్థితిలో భయంతో వసుంధర, అలసటతో కృష్ణమూర్తి రోగి ప్రక్కన చాలాసేపు జాగారం చేసిన తర్వాత నిద్రిస్తారు. కళ్యాణికి నిద్ర రాదు. రోగిని గమనిస్తూ అలాగే ఉండిపోతుంది. కళ్యాణి అభ్యర్థనను మన్నించి ఆ రాత్రి అక్కడే ఉండిపోయిన డాక్టర్ చక్రవర్తి కూడా రాత్రంతా క్షీణిస్తున్న రోగి పరిస్థితిని గమనిస్తూ జాగారం చేస్తాడు. కళ్యాణి గదిలో పచార్లు చేస్తూ బాల్కనీలోనికి వెళ్ళి చూస్తూ కాలం గడుపుతుంది. వేకువజామున 4 గంటలు కాకమునుపే తన చుట్టూ ఎవ్వరూ లేని సమయంలో రామినాయుడి ప్రాణాలు చల్లగా గాల్లో కలిసిపోతాయి. కృష్ణమూర్తి రామినాయుడు ఊరికెళ్ళి వారి కుటుంబానికి సమాచారం అందించి వారిని వెంటబెట్టుకుని రావటానికి వెళ్ళిపోతాడు. రామినాయుడు దేహాన్ని మార్చురీలో ఉంచేసి మిగతా వాళ్ళంతా ఎవరి చోట్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. తిరిగి వచ్చిన కృష్ణమూర్తి నందూర్లో తనకు జరిగిన విచిత్రమైన భయానకమైన అనుభవాన్ని గురించి చెబుతాడు డాక్టర్ వాళ్ళకి. నేనసలు బ్రతికి బయటపడతాననుకోలేదు అని కూడా అంటాడు. తన మాటల్ని విశ్వసించక రామినాయుడు కుటుంబ సభ్యులు చేసిన గొడవనంతా వివరంగా చెబుతాడు. ధైర్యంగా పలికిన అనుభవజ్ఞుడైన డాక్టర్ మాటలతో రామినాయుడు కొడుకులు గొడవలు మానేసి సమాధానపడి తండ్రి శవంతో వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. తాను తిరిగి ఇచ్చేసిన ఆ 1000 రూపాయలే గొడవకు మూల కారణమైనది అని తెలిసి కళ్యాణి నిర్ఘాంతపోతుంది. ఆమె మనస్సు మరింత నిరాశాపూరితమవుతుంది. అయితే డాక్టర్ చక్రవర్తి మాత్రం మూర్ఖుల ప్రవర్తనకి బాధపడరాదని, నిరాశతో కృంగిపోరాదని, విశ్వాసాన్ని కోల్పోరాదని హితవు పలుకుతాడు కళ్యాణితో. ఒడ్డున కూర్చుని ఎన్ని కబుర్లైనా చెప్పవచ్చునంటూ ఈ ప్రపంచంలో తనకున్న ఏకైక ఆధారాన్ని కోల్పోయానని కళ్యాణి డాక్టర్తో అంటూ వాపోతుంది. రామినాయుడి మరణం కారణంగా ఏర్పడిన దైన్యాన్ని, నిర్వేదాల నుండి డైవర్షన్ కోసం నలుగురం సినిమాకు పోదామంటూ ప్రతిపాదించిన డాక్టర్ చక్రవర్తిని గురించి ఏమిటి వింత మనిషి అని నివ్వెరపోతుంది కళ్యాణి. తొలి చూపులోనే ఎవరో బాగా ఎరిగిన దానిలా, ఆత్మీయురాలిగా అనిపించిన కళ్యాణి పట్ల డాక్టర్ చక్రవర్తి స్వల్పంగానైనా శ్రద్ధ కనపరుస్తున్నట్లు పాఠకులకు అర్థమవుతుంది. ఇక 10వ భాగంలో ఏం జరిగిందో, కథ ఏ మలుపు తిరిగిందో చూద్దామా? మళ్ళీ వారం రోజుల్లో పనులన్నీ చక్కబెట్టుకుని వస్తాను అని ఇందిరతో చెప్పి వెళ్ళిన ప్రకాశం దగ్గర 10 రోజులు గడిచినా తిరిగి రాలేదు. మామయ్యను ఎదిరించి ప్రకాశం సక్రమంగా తిరిగి రాగలడనే నమ్మకం ఇందిరకు పూర్తిగా లేకపోయినప్పటికీ తన మీద పెంచుకున్న వ్యామోహం వలనైనా కొంత ధైర్యంగా ప్రవర్తించగలడేమోనని ఆశించింది. 10 రోజులైనా మనిషి అజాపజా లేకపోయేసరికి అతడు తిరిగి తన దగ్గరకు వస్తాడనే ఆశను వదులుకుంది. ఆ శనివారం ఉదయం అవే ఆలోచనలతో ఇందిర నిద్రలేచింది మొదలు ఏమిటో ఆమె మనసులో చికాకుగానే ఉంది. ఉదయం పాలవాడు ఆలస్యంగా వచ్చాడు. నాన్న చేసిన కాఫీ ఏడ్చినట్లుంది. కుళాయిలో నీళ్లు రాలేదు. కుళాయి బాధ ఎప్పుడూ ఉన్నదే. పోనీ నీళ్లు పట్టి ఉంచుకుందామంటే సంసారంలో ఉన్నవి 2 బిందెలు. ఛీ, ఏం బ్రతుకులు అనుకుని స్నానం లేకుండానే తలదూకొని బట్టలు వేసుకుంది. షిఫాన్ చీర కట్టుకుంది. ఇదే జీవితంలో గమ్మత్తు. పట్టుమని ఇంట్లో 2 బిందెలు లేవు కానీ షిఫాన్ చీరలకు మాత్రం లోటు లేదు అనుకుంది. రిస్ట్ వాచి చేతికి తగిలించుకుంటూ, నాన్న పొద్దునే వెధవ కాఫీ ఇచ్చా. హోటల్కి వెళ్ళి 1 కప్పు మంచి కాఫీ తీసుకురా, బ్రాందీ లాంటి కాఫీ అంది. దానికే 1 రూపాయి ఇలా పడాయి
2 కప్పులు తీసుకొస్తా అన్నాడు ఆనందరావు. కుర్చీ మీద కాళ్ళు ఉంచి జోళ్ళు తొడుక్కుంటూ, నా బ్యాగ్లో ఒకే 5 రూపాయల నోటుంది, అది మార్చవయ్యా అంది. అది నిన్న సాయంత్రం ఖర్చు చేశాంగా. సాయంత్రం భవన్నారాయణ వచ్చాడు చూడు, అప్పుడు తీశాను అన్నాడు ఆనందరావు. ఇందిరకు అంతా అర్థమైంది. భవన్నారాయణ అంటే సాక్షాత్తు అగస్త్యుడంతటివాడు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తూ అవపోసనాలు ఎక్కువై మర్యాదగా డిస్మిస్ అయినవాడు. తర్వాత కాంగ్రెస్లో చేరి తద్వారా దేశసేవ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం పట్టణ కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీ. చీకటి పడేసరికి రంగు పానీయం లేనిదే ఉండలేడు. ఇద్దరూ ఉద్యోగాలు చేసే కాలం నుండి ఆనందరావు అతను చాలా సన్నిహితులు. ఇద్దరూ ఒకేసారి దయాల్బాగు రాధాస్వామి మతంలో చేరి కొంతకాలం దాని అంతు చూశారు. క్రితంసారి ఇందిర బ్యాగ్లోని 5 రూపాయల ధర్మమా అని ఇద్దరూ కొంతసేపు ఈ క్షుద్ర ప్రపంచాన్ని మర్చిపోగలిగే మైకాన్ని, ఆనందాన్ని పొందగలిగారు. ఏడిసినట్లుంది. వాడొకడు నా ప్రాణానికి, వెధవ శనిమొహం వాడును. నువ్వన్నీ ఇలాంటి పనులే చేస్తావు నాన్న. ఇప్పుడు ఎలాగా? స్ట్రాంగ్ కాఫీ పడకపోతే ఏమిటోలాగా ఉంది అని విసుక్కుంది ఇందిర. హోస్, అలా చెప్పు. అయ్యర్ దగ్గర గాత్రం పాడి తీసుకొస్తానుండు అని ఫ్లాస్క్ తీసుకుని బయటకు వెళ్ళాడు ఆనందరావు. గాత్రం పాడటం అంటే అరువు చేయటం అన్నమాట. ఆనందరావు పారిభాషిక నిఘంటువులో ప్రతి మాటకి ప్రత్యేక అర్థం ఉంది. అరువు కాఫీ తాగేసి మేడ మీద ప్రకాశం గదిలోకి వెళ్ళి ఒంటరిగా కాసేపు కాలక్షేపం చేసింది ఇందిర. మనసులో అశాంతి. అప్రయత్నంగా అద్దంలో ముఖం చూసుకుంది. మొహం కొంచెం నలతగా ఉంది. 22 ఏళ్లకే ముసల్దానైపోతున్నాను కాబోలు అనుకుంది. ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. ఆఫీస్ చాకిరీ, చాలని జీతం, నాన్నతో వేగడం, జీవితం ఇంత వెల్తిగా ఉందేమిటి? ఎక్కడుంది దీని కీలకం? ఈ ప్రకాశం ఏమైనాడు? వీడొకడు చవట దద్దమ్మ. అలా ఆలోచించుకుపోతుంటే ఆమెకు భయం వేసి గబగబా లేచి మొహానికింత స్నో పౌడరు రాసుకొని క్రిందకు దిగింది. చూస్తానుగా, ఈ వెధవా ప్రపంచం నాకెందుకు లొంగిరాదో అని కసిగా అనుకున్నది. క్యారియర్ భోజనం చేసి రిక్షా ఎక్కి ఆఫీస్కి వెళ్ళింది. చేతిలో కానీ లేదు. స్టేట్ రిక్షావాడు ఇందిరను డబ్బులు అడగడు. 2-3 రోజులకు ఒకసారి ఓ పావలా ఎక్కువ వేసి ఇచ్చేస్తుంది ఇందిర. ఆ రోజు శనివారం. మధ్యాహ్నం 1 గంటకు ఆఫీస్ అయిపోతుంది. త్వరగా ఇంటికి పోయి ఏదైనా మ్యాట్నీ సినిమాకు పోదామనుకుంది. డబ్బో! తనలో తనకే నవ్వు వచ్చింది. ఆపద్బాంధవుడున్నాడుగా ఆఫీసరు అనుకుంది. రిజిస్టర్లో సంతకం పెట్టి సీట్లో కూర్చునేసరికి ఎదురుగా టేబుల్ మీద అడుగు ఎత్తుగా ఫైళ్లు పడి ఉన్నాయి. ఆమె గుండె గుబేలు మంది. పైనున్న 1-2 తిరిగేసి చూసి, వెంకటస్వామి అని చప్రాసిని పిలిచింది. ఈ ఫైళ్ళన్నీ నా టేబుల్ మీద ఎందుకు పడేశావు వెంకటస్వామి? ఇవి ఛోటా సాబ్ సెక్షన్వి, తీసుకెళ్ళి వైదేహి టేబుల్ మీద పడే అంది. వైదేహి గారు ఇవాళ రాలేదండి, సెలవు పెట్టారు. అవన్నీ ఇవాళ అర్జెంట్ డాక్లో వెళ్ళాలట, మిమ్మల్ని టైప్ చేయమన్నారు అన్నాడు 50 ఏళ్ళున్న 70 ఏళ్ల వాడిలా కనబడే వెంకటస్వామి. ఎవరు? ఛోటా సాబ్. ఇంతట్లోకే సులోచనాలు సవరించుకుంటూ, ఊడిపోతున్న పంచ ఎగదూసుకుంటూ సెక్షన్ సూపర్నెంట్ మజుందార్ అద్భుతమైన ఇంగ్లీష్లో, ఇందిరాదేవి 1 గంట లోపున ఆ డ్రాఫ్ట్లన్నీ మీరు టైప్ చేయాలి. వైదేహి రాలేదు, ఛోటా సాబ్ చెప్పాడు అన్నాడు కోపాన్ని అణుచుకుంటూ. ఆల్ రైట్ మిస్టర్ మజుందార్, కానీ బడా సాబ్ వర్క్ ఆలస్యమవుతుంది, ఆ తర్వాత మీ ఇష్టం అంది. అదంతా నాకు తెలియదు ఇందిరాదేవి, ఛోటా సాబ్ చెప్పాడు, ఆనకని ఇష్టం అని మజుందార్ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆడపిల్లల్ని ఆఫీసుల్లో వేయడం ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుండి ఇండియా అన్ని విధాలా తగలబడిపోయిందని అతని దృఢ నమ్మకం. ఇందిరకు మజుందార్ మీద మింగేద్దామన్నంత కోపం వచ్చింది. ఒక్కసారి తన టేబుల్ మీద ఫైళ్ల పోగు చూసింది. ఇవన్నీ తను టైప్ చేయాలి 1 గంట లోపున. చిన్నప్పుడు నాయనమ్మ అంట్లు తోమడం జ్ఞాపకం వచ్చింది. గంపెడు అంట్ల గిన్నెలు ముందు వేసుకుని తోముకుంటూ కూర్చునేది నాయనమ్మ. తనకి నాయనమ్మకి ఏమిటి తేడా? ఆ మాటకొస్తే నాయనమ్మే నయం. నాయనమ్మ ఎవరి కింద పని మనిషి కాదు. తను చదువుకున్న తను, ఉద్యోగం చేస్తున్న తను, స్వేచ్ఛావాయువులు పీలుస్తూ అన్ని స్వాతంత్రాలు ఉన్న తను ఇంకెవరి ఇంట్లోనో జీతానికి తోముతోంది.
10 నిమిషాలు అలా ఆలోచిస్తూ కూర్చున్నాక విసురుగా లేచి ఛోటా సాబ్ గదిలోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది. ఆ సార్ 30 ఏళ్ల యువకుడు, తెలుగువాడే. వాళ్ళ నాన్న మిడిల్ స్కూల్ టీచరు. యువకుడు హఠాత్తుగా ఐఏఎస్ పాస్ అయి ఛోటా సాబ్ అయిపోయాడు. ఛోటా సాబ్ తలెత్తి చూశాడు. ఏ అన్నట్లు. జీ సెక్షన్ ఫైళ్ళని ఇవాళే టైప్ చేయాలండి అంది వయ్యారం వలకబోస్తూ. ఛోటా సాబ్ దగ్గర అలాంటి వయ్యారాలు పనిచేయవు. 10 మంది విలాసవంతుల కంటే ఒక ఆఫీస్ ఫైలు అతన్ని ఎక్కువ ఆకర్షిస్తుంది. అవును, అర్జెంటుగా 12 లోపున టైప్ చేసి సంతకానికి పంపించండి. ఇవాళ నా స్టెనో వైదేహి రాలేదు అన్నాడు. అయితే బడా సాబ్ అర్జెంట్ వర్క్ ఆపేయమంటారా అంది ఇందిర. ఆపేయండి, ఆయనతో నేను చెప్తాను అన్నాడు ఛోటా సాబ్. నిశ్శబ్దంగా బయటికి వచ్చేసింది ఇందిర. బడాసాబ్ గదిలో అలికిడి విని ఆయన గదిలోకి వెళ్ళింది. బడాసాబ్ శుద్ధ కావేరీ జలం తాగిన తంజావూరు తమిళుడు, 50 ఏళ్లవాడు. గుమస్తాగా ఉద్యోగంలో చేరి ఆఫీసర్ అయ్యాడు. గుడ్ మార్నింగ్ సార్ అంది ఇందిర. వెరీ గుడ్ మార్నింగ్. ఏం కావాలి ఇందిరా అన్నాడు. ఇందిరంటే అతనికి వల్లమాలిన అభిమానం. ఛోటా సాబ్ బండెడు వర్క్ ఇచ్చారు. వైదేహి రాలేదుట. ఆ పనంతా నేనే చెయ్యాలిట. ఇవాళ శనివారం. అదంతా చేయాలంటే సాయంత్రం వరకు కూర్చున్నా తెమలదు అంది ఇందిర జాలిగా ముఖం పెట్టి. బడాసాబ్ ఇరుకులో పడ్డాడు. ఇందిర మీద తనకెంత అభిమానం ఉన్నా సాటి ఆఫీసర్ ఆర్డరు తోసిపుచ్చమని చెప్పలేడు. డిసిప్లిన్కు భంగం. అంతేకాక తనలా పైకి తేలిపోకూడదు. సారీ ఇందిరా, నేనేం చేయలేను. చెయ్యమంటే చెయ్యాల్సిందే. వర్క్ ఫస్ట్ అనేసి తల వంచేసుకుని కాగితాలు చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. ఇందిర మొహం చిట్లిస్తూ అవును, చచ్చినట్లు చెయ్యాలి కాబట్టి చేస్తాను. కప్పు టీ కూడా లేకుండా చేస్తాను అంది. ఆఫీసర్ తలెత్తి అదేమిటి అన్నాడు. అంటే మరేం లేదు, ఇవాళ నా దగ్గర కానీ లేదు అంది ఇందిర. ఆఫీసర్ నవ్వేసి అంతేనా అని జేబులోంచి పర్స్ తీసి ఒక 10 రూపాయల కాగితం ఇందిరకు అందిస్తూ ఇది దగ్గరుంచు, చప్రాసిని పిలిచి టీ తెప్పించు, నేను తాగుతాను అన్నాడు. నోటు మడిచి గుప్పెట్లో పెట్టుకుని చల్లగా వచ్చేసింది ఇందిర. చప్రాసిని పిలిచి టీకి పంపించి టైప్ మిషన్ ముందు కూర్చుని పని ప్రారంభించింది. వైదేహి ఎందుకు రాలేదు? మళ్ళీ పెళ్లి చూపులకు ఎవరైనా వచ్చారా? ఎందుకు? పెళ్లి కొడుకులు చూసుకునేందుకు వచ్చినా వైదేహికి పెళ్లి కావడం మాత్రం అసంభవం అనుకుంది ఇందిర. చామన ఛాయిగా బొద్దుగా ఉంటుంది వైదేహి. ఇందిర కంటే 5 ఏళ్ళు పెద్ద. సర్వీస్లో కూడా ఇందిర కంటే సీనియర్. బిఏ పాస్ అయింది. 6 అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల. అందరూ ఏవో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కరికి పెళ్లి కాలేదు. 3 అన్నయ్యలు హార్బర్లో పనిచేస్తున్నారు. ఆ ఇంటిల్లిపాదికి జీవితాశయం ఒకటే, చెల్లెలికి పెళ్లి చేయడం. స్కూల్ ఫైనల్ నుండే చదువు మానిపించేసి పెళ్లి చేయాలని చూశారు. ఎప్పటికప్పుడు సంబంధం కుదిరినట్లే కుదిరి ఆఖరి క్షణంలో తెగిపోయేది. ఎందువల్ల అలా జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అన్నదమ్ములు వాళ్ల ప్రయత్నం వాళ్ళు మానకుండా చేస్తూనే ఉన్నారు. అమ్మాయిని ఎక్కడికి కదలనివ్వరు. ఉద్యోగం చేసే గంటలు మినహా తక్కిన అన్ని సమయాల్లోనూ అమ్మాయిని అతి భద్రంగా కాపాడుతారు. ఎవరెవరో వరుల్ని వెతికి తీసుకువచ్చి చెల్లెల్ని చూపిస్తుంటారు. వైదేహి సెలవు పెట్టిందంటే పెళ్లి కొడుకు చూసుకుందుకు వచ్చాడని లెక్క. 12 గంటలయ్యేసరికి చప్రాసి ఇందిరకు ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. ప్రొద్దున డాక్లోనే వచ్చిందమ్మా, ఇవ్వడం మర్చిపోయాను అన్నాడు. ప్రకాశం దస్తూరితో వచ్చిన కవరు. ఆత్రంగా కవరు చించి కాగితం బయటకు తీసింది. ఉద్వేగాలకు లోను కావటం ఇందిర తత్వంలోనే లేదు. అలాంటిది కవరు విప్పేసరికి ఆమె గుండెలు దడదడా కొట్టుకున్నాయి. చిన్న ఉత్తరం ఒక పావుటావు కాగితం మీద 2 ప్రక్కలా రాశాడు ప్రకాశం. చదవడం పూర్తయ్యాక ఇందిర మొహం జేవురించింది. ఉత్తరం మడిచి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది. సరే, అదన్నమాట సంగతి. కానీ ఇంతలోనే ఇందిర బెంగ పెట్టుకుని కృంగిపోదు అని తనకు తనే ధైర్యం చెప్పుకుంది. మోచేతులు టేబుల్ కానించి అలా ఆలోచిస్తూ కూర్చుంది. అలా ఎంతసేపు కూర్చుందో తనకే తెలియదు. హఠాత్తుగా చప్రాసి వెంకటస్వామి వచ్చి టైపింగ్ ఎంతవరకు వచ్చింది ఇందిరమ్మ? ఛోటా సాబ్ అడిగి రమ్మన్నారు అన్నాడు. ఇందిరకు ఎక్కడ లేని కోపము వచ్చింది. నువ్వు ఆ ఛోటా సాబు కలిసి ఉప్పుటేరులో దిగి చావండి అంది రూములో అందరికీ వినబడేటంత గట్టిగా. ఇందిర కళాకళలు వెంకటస్వామికి మామూలే గాని రోజు కంటే ఇవాళ ఇంకొంచెం ఘాటుగా ఉండడం చూసి చల్లగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఇంతలోనే ఆమె వెనక నుండి నమస్కారమండి అని ఓ మొగ గొంతుకు వినబడింది. వెనక్కి తిరిగి చూస్తే వైదేహి 2వ అన్నయ్య ప్రసాద్ నిలబడి ఉన్నాడు. ఏమండి అంది.
అస్తవ్యస్తంగా ఉన్న మనస్సును అదింపెడుతూ. వైదేహి అన్నదమ్ములతో ఆమెకంతగా పరిచయం లేదు. అప్పుడప్పుడు చెల్లెల కోసం ఆఫీస్కు వస్తే పలకరించుకోవడం తప్ప వైదేహి ఇంటికి తనెప్పుడూ వెళ్ళలేదు. వైదేహి తన ఇంటికి రాలేదు. క్షమించండి, మీతో కొంచెం పనుండి వచ్చాను అన్నాడు ప్రసాద్. చెప్పండి ఏమిటో అంది. కొంచెం అలా వరండాలోకి వస్తే మాట్లాడదాం. ఇప్పుడు కుదరదండి, చాలా పనిలో ఉన్నాను. 1 గంట లోపున ఈ చెత్తంతా టైప్ చేయాలి. చీటికి మాటికి మీ వైదేహి సెలవు పెట్టేస్తుంది. ఆ పనంతా నా నెత్తిన పడుతుంది అంది ఇందిర. ప్రసాద్ కళ్ళు 2 అదోలా తిప్పి భావకవిలాగా నిట్టూర్చాడు. అలా అనకండి ఇందిర గారు, చాలా అవసరమైన పని. దయచేసి మీరు కొంచెం సాయం చేయాలి అన్నాడు కంఠంలో ఉద్రేకంతో. అసలు విషయం ఏమిటో చెప్పండి. మా వైదేహి విషయం. సాయంత్రం మా ఇంటికి రారాదు, తీరుబాటుగా మాట్లాడుకోవచ్చు. అలా కాదు ఇందిరగారు, చాలా అర్జెంటు అంటూ ప్రాధేయపడ్డాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగినంత పర్యంతం అయింది అతనికి. సరే, బయట వరండాలో నిలబడండి, ఒక అరగంటలో వస్తాను అనేసి ఫైల్స్ సర్దుకోవడం ప్రారంభించింది. అతను వెళ్ళి ఆఫీస్ వరండా బయట ఇంకా దూరంగా నిల్చున్నాడు భయంగా. పానకంలో పుడకలాగా వీడొకడు మధ్యన అని విసుక్కుంది ఇందిర. అసలే మనస్సు వికలంగా ఉంది. ఆఫీసర్ మొండి పట్టుదల, ప్రకాశం లెటర్ ఇవన్నీ చాలక వైదేహి అన్నయ్యొకడు అనుకుంది. గబగబా ఫైళ్లు సర్దేసి ఛోటాసాబ్ గదిలోకి వెళ్ళి, సారీ సార్, సగం డ్రాఫ్ట్లు కొట్టేశాను. తక్కినవి సోమవారం పొద్దునే వచ్చి చేయొచ్చా అండి? నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, ఒంట్లో ఏం బాగోలేదు అంది. ఛోటాసాబ్ లోపల నవ్వుకున్నాడు. ఇంకా అంతగా హింసించకూడదనుకున్నాడో ఏమో. సరే వెళ్ళిరండి అన్నాడు. బ్యాగ్ తీసుకుని ఒక్క అంగలో బయటపడింది ఇందిర. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ బయట పచారులు చేస్తున్నాడు ప్రసాద్. ఇందిర అతన్ని సమీపించి, చెప్పండి ఏమిటి సంగతి అంది. పని అయిపోయిందా, ఇంటికేనా అన్నాడు ప్రసాద్. అవును అంది ముక్తసరిగా ఇందిర. అయితే అలా నడుస్తూ మాట్లాడదాం రండి. బాగుందండో ఈ వరుస. ఏమిటి మీ ఉద్దేశం? మిమ్మల్ని వెంటేసుకుని రోడ్డు మీద నడవనా? ఇంకా నయం. ఆ చెప్పేదేదో ఇక్కడ చెప్పదలిస్తే చెప్పండి, లేకపోతే నేను పోతాను అంది. అలా అనకండి ఇందిరగారు, మీరొకటి మా చెల్లెలొకటి కాదు. ఆ మాటతో ఇందిరకు మరింత అసహ్యం వేసింది. ఇంకా నయం, మీలాంటి అన్నయ్యలుంటే ఈ పాటికి రైలు కింద పడి చచ్చేదాన్ని. ప్రసాద్ తెల్లబోయాడు. అదేమండి అలాగన్నారు అన్నాడు. ఇందిర విజృంభించింది. కాకపోతే ఆ వైదేహి కాబట్టి మీతో వేగుతోంది. నోరు లేని పిల్ల. నోరు లేని పిల్ల ఏం చేసిందో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఏమంటున్నాడు? ఇందిరకు ఆసక్తి కలిగింది. అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఉదయం లేచినప్పటి నుంచి మా వైదేహి కనపడటం లేదు. లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది అన్నాడు ప్రసాద్ బిక్కమొహం వేసి. ఇందిర కాళ్ల కింద నేల జరిగినట్లయింది. లిప్తపాటు లోకాలు జోగిపోయాయి, చీకట్లు ఊగిపోయాయి. వైదేహి పారిపోవటమా? అంతకన్నా అసందర్భం ఇంకోటుందా? చెవుల పిల్లి తిరగబడుతుందా? మళ్ళీ తేరుకొని మంచి పని చేసింది. కావలసిందే మీకు. లేకపోతే చిన్నపిల్లను అణిచిపెట్టినట్లు అణిచిపెడితే ఏం చేస్తుంది? 24 గంటలు నిఘాలో పెట్టి చంపితే ఏం చేస్తుంది? కనబడిన ప్రతి తలమాసిన వాణ్ణి లాక్కొచ్చి పెళ్లి కొడుకుంటూ చూపిస్తే ఎంత ఓర్చుకుందామన్నా తిక్కరేగుతుంది. గంగాళంలో పెళ్లిని ముంచినట్లు మరీ అంత అభిమానంతో ఉక్కిరి బిక్కిరి చేయకూడదు ఎవరినైనా అంది. ఇందిర కొంచెం హెచ్చు స్థాయిలో మాట్లాడేసరికి ప్రసాద్ భయపడ్డాడు. కొంచెం నెమ్మదిగా మాట్లాడరు దయచేసి, పరువు పోయి అసలే కుమిలి ఏడుస్తున్నాం. ఇన్నాళ్ళు ఆ పిల్లని ఏడిపిస్తున్నారేమో, ఇప్పుడు మీరే ఏడుస్తున్నారు. పదండి, ఇక్కడి నుంచి పోదాం అంటూ చకచకా ముందుకు నడిచింది. ప్రసాద్ ఆమెను అనుసరించాడు. రోడ్డు వారగా ఆమె ప్రక్కనే నడుస్తూ ప్రసాద్ చెప్పిన సారాంశం ఇది. ఎలాగైతేనే వైదేహికి పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి కొడుకు వెటర్నరీ డాక్టర్ చేస్తున్నాడు. అంటే పశువుల డాక్టరా అన్న ఇందిర ప్రశ్నకు అలాగే అనుకోండి పోనీ అనేసి తిరిగి ప్రారంభించాడు. వద్దంటే మేం మాత్రం బలవంతంగా దాని మెడకు కడతామా చెప్పండి? నేను రాత్రి అడిగితే అంతా ఇష్టమేనన్నట్లు అన్నిటికీ అంది. తెల్లవారేసరికి ఓ కాగితం ముక్క రాసి పడేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నాడు. మీ బాధ పడలేక ప్రాణాలు విసికి అనుంటుంది నిన్న. అంతేకాని నిజంగా ఇష్టమైతే ఈ పనెందుకు చేస్తుంది అంది ఇందిర. అదేనండి, ఇష్టం లేదని ఇప్పుడు తెలిసిందనుకోండి. ఆ మాట ముందే చెబితే. చాలేండి, నా దగ్గర మీరు ప్రగల్భాలు పలకకే. ఆ మధ్య ఒకసారి వైదేహి ఇలాగే సెలవు పెడితే మాట వరుసకు ఏమిటి సంగతి అని అడిగాను. అప్పుడు టూకీగా తన పెళ్లి చూపుల గొడవంతా చెప్పుకొచ్చింది. ఈ ఏడాదిలో ఓ 50 మందికి తనను చూపించారట.
మీరు వెతికి వెతికి బతిమాలి పట్టుకొచ్చిన ప్రతి పెళ్ళికొడుకు మొనగాడు తీరిగ్గా కూర్చుని 1,00,000 గొంతెమ్మ కోరికలు కోరడం, మీతో నిక్కచ్చిగా కిందటి మారే చెప్పిందట కదా, నా ఇష్టం వచ్చిన వాడిని నేను చూసుకుంటాను, మీరింకా ఈ వెతకడం వెర్రిని మానేయండని. అది చాలదు, ఆ అమ్మాయికి మీరు తెచ్చే సంబంధాలు ఇష్టం లేదని తెలియటానికి ఊరికే నంగనాచి కబుర్లు చెప్పకండి. ఆమె పెట్టిన చీవాట్లన్నీ చల్లగా తినేసి ప్రసాద్ తల వంచుకుని ముందుకు నడుస్తూ, ఫోన్లేండి, తప్పంతా మాదేననుకోండి, జరిగిన దానికి లెంపలేసుకోమన్నా సిద్ధమే. ఇంతకీ వైదేహి ఎక్కడుందో చెప్పి పుణ్యం. ఏమండోయ్, పిల్లిలా నా వెంటబడి ఏదో చమక్కులు చేస్తున్నారే, వైదేహి ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు మధ్య అని అతని మాట పూర్తి కాకుండానే అతని మీద కస్సుమంది. ప్రసాద్ మరింత వినయం తెచ్చిపెట్టుకుని, మరలా కోపం తెచ్చుకోకండి, మీ స్నేహితురాలు కనుక మీకంతా తెలిసే ఉంటుందని అనుకున్నాం. మా చెల్లెలు మాకు దక్కితే చాలు, మీకేమాత్రం తెలిసినా చెబుతారని ఆశపడి వచ్చాను అన్నాడు జాలిగా. వైదేహి ఇలాంటి విషయాలన్నీ నాకు చెప్పి చేసేటంత స్నేహితురాలు కాదు. ఏదో ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం గనక వస్తూ పోతూ 5 నిమిషాలు మాట్లాడుకోవడం తప్పితే పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోలేదు మేమెప్పుడు. అసలు నిన్న మేమిద్దరం కలియనే లేదు అంది. పోనీ ఈ మాటైనా చెప్పండి, మాటి మాటికి నా ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటాను అనేది వాడెవడు? బాగుంది వరస, పారిపోయిన అమ్మాయిని అడిగితే ఏం వినాల్సి వస్తుందో అని నోరు మూసుకొని ఊరుకుని మధ్య నన్ను పట్టుకుని సతాయిస్తున్నారేమిటి? ఎంత మాట, మిమ్మల్ని బాధించాలనే ఉద్దేశంతో ఏమీ అడగడం లేదు, మా ఆపద కొద్దీ అడగాల్సి వస్తుంది. అడక్కే దాన్ని అడిగాం, కానీ చెప్తేనా? చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తానంది. తరచూ మీ గురించి ఇంట్లో చెప్తూ ఉంటుంది, ఆడపిల్లలంటే మీలాగా ధైర్యంగా ఉండాలని. అప్పుడే ఏ ఆడపిల్లైనా జీవితంలో తనకు కావాల్సింది తాను సంపాదించుకోగలదని అంటుండేది. మీరంటే అంత ఆదరమున్నాక మీకు తన సంగతులన్నీ చెప్పకుండా ఉంటుందా అని నసిగాడు ప్రసాద్. ఇందిర స్వరం హెచ్చించి చిరాకుగా, లేదు బాబోయ్ లేదు, మీ అమ్మాయికి నా గురించి గొప్ప అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, కానీ ఆవిడ ఎవడిని ప్రేమించిందో ఎవరితో లేచిపోయిందో అవన్నీ మాత్రం నాకేం తెలియదు అంది. అలా అనకండి, ఎక్కడికి లేచిపోయే పిల్ల కాదది, బంధువుల ఇళ్లకు వెళ్ళదది. నేనేమీ అయిపోను, మీ అభిప్రాయం మార్చుకునేదాకా ఈ ఇంటి గుమ్మం తొక్కను అని వ్రాసింది ఉత్తరంలో. అది తప్పకుండా మీ ఇంటికే వచ్చింటుందని నా నమ్మకం. ఎంత చెప్పినా ఎక్కది ఏమిటి చెప్పమా ఇతనికి అనుకుని ఇందిర, మీతో వాగి వాగి నీరసం వస్తుంది నాకు, అంత అనుమానమైతే వచ్చి చూసుకోండి, కావలిస్తే మా ఇల్లంతా సోదా చెయ్యండి, ముందొక రిక్షా పిలవండి, ఇప్పటికీ మీ మూలంగా సగం దూరం నడిచొచ్చాను అంది అలసిపోయినట్లు ముఖం పెట్టి చేతి రుమాలతో ముఖం తుడుచుకుంటూ. ప్రసాద్ అంతా మీ ఆజ్ఞానుసారమే అన్నట్లు గబగబా 4 అడుగులు ముందుకు వెళ్ళి 2 రిక్షాలు తీసుకొచ్చి, రిక్షా తెచ్చాను, మీరు మరొకలా అనుకోకపోతే నేను కూడా వస్తాను మీ ఇంటికి అన్నాడు ఎటో చూస్తూ రోడ్డు ప్రక్క వయ్యారంగా నిలబడ్డ ఇందిరతో. ఆమె రిక్షా ఎక్కుతూ, ఓ తప్పకుండా రండి, ఇంటి దగ్గర మా నాన్న ఉన్నాడు, నాకు రాయిగా మిగిలిన ఆముదం అంతా అతనికి రాద్దురు గాని అంది. ఇంటికి వెళుతూ దారిలో ఆమె ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. వైదేహి ఎందుకు పారిపోయినట్టు? తన కాళ్ల మీద తను నిలబడగలిగే చదువు ఉద్యోగము ఉన్నాయి ఆ అమ్మాయికి. ధైర్యంగా నిలబడి ఎదురు చెప్పకూడదు? అంత పిరికిగా ఇంట్లోంచి పారిపోవడమేం కర్మ? చిత్రంగా ఉంది. ఆ అమ్మాయికి అన్నీ ఉన్నాయి. ఆప్యాయంగా చూసి అన్నయ్యలున్నారు. తను సంపాదిస్తే కానీ ఆ పూటకి గతి లేదు అన్న బాధేమీ లేదు. ఆ అమ్మాయి సుఖం కోసం ఆమె బ్రతుకును తీర్చిదిద్దాలని తాపత్రయపడే మనుషులున్నారు. ఆ తాపత్రయంతోటే చెల్లెల్ని ఓ ఇంటిదాన్ని చెయ్యాలని వాళ్ళు తెగ సంబంధాలు వెతుకుతున్నారు. చిత్రమేమిటంటే ఆ ఆప్యాయతే ఆమెకు వెగటుగా తోచింది. తనను వైదేహితో పోల్చి చూసుకుంది. తనకేముంది నిజానికి? తన మీద ఆధారపడిన నాన్న తప్పితే ఆప్యాయత అభిమానం గల వ్యక్తులంటూ తనకు లేరు. నాన్నకు తన గురించి తన భవిష్యత్తు గురించి బాధ్యతలే లేవు. అతనికి తెలిసిందల్లా ఒకటే, తనకు పక్కతాళం వేస్తూ పబ్బం గడుపుకోవడం. అతనికి కావలసిందల్లా ఒకటే, ఎలాగో అలాగా అతని అవసరాలు గడిచిపోవడం. ఆమె మనసులో లోపల బాధ కలిగింది. చెల్లెలు ఒక్క పూట కనబడకపోతే ఎంత కంగారుగా పరిగెత్తుకొచ్చాడు వాళ్ళ అన్నయ్య. అలాంటిది నాన్నకేమీ అక్కర్లేదు. తను అర్ధరాత్రి దాకా ఇంటికి రాకపోయినా అతనికి చింత లేదు. ఎవళ్లతో ఎక్కడికి వెళ్ళిపోయినా బాధపడడు. అయ్యో అమ్మ ఏం బాధపడుతుందో అనేలాంటి సానుభూతి అతనిలో మృగ్యం. 2 రిక్షాలు ఆమె ఇంటి ముందు ఆగాయి. వీధి గుమ్మం దగ్గరే ఎదురయ్యాడు ఆనందరావు.
నాన్న, ఈయన ప్రసాద్ అని మా ఆఫీస్లో నా టైపిస్ట్ వైదేహి లేదు వాళ్ళ అన్నయ్య. ఆ అమ్మాయి ఎందుకో ఇంట్లో వాళ్ళ మీద అలిగి పారిపోయిందిట. మనం ఆ అమ్మాయిని ఎక్కడో దాచేశామని ఈయన గారి అనుమానం. సోదా చేసుకునేందుకు వచ్చాడా ఏమిటి అని ఆనందరావు చుట్ట నోట్లో పెట్టి అగ్గిపుల్ల వెలిగించి చేసుకోమని ఎవరొద్దన్నారు అన్నాడు నడవలో ఈజీ చైర్లో కూలబడుతూ. ఆనందరావు కూర్చోమనకపోయినా ప్రక్కనున్న కుర్చీలో కూర్చొని ప్రసాద్, అది కాదండి బాబాయ్ గారు, ఏదో చిన్నతనం, తొందరపడి ఇంట్లోంచి వెళ్ళిందన్న మాటే గాని అది అట్టే దూరం వెళ్ళి ఉండదని నా నమ్మకం. మీ అమ్మాయి గారంటే దానికి విపరీతమైన గౌరవం, అందుకని మీ ఇంటికి వచ్చిందేమోనని అని నసిగాడు. బాగుందయ్యా, బాగుంది. అసలు ఆ పిల్లెవరో నేను చూడలేదు, మా ఇంటికి ఎన్నడూ వచ్చి ఎరుగదు. పోనీ చూసుకోమంటున్నాం కదా, ఇల్లంతా చూసుకోండి అన్నాడు ఆనందరావు. అది కాదు నాన్న, ఇంత గడబిడ పడేదానికి బదులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వకూడదు అంది ఇందిర వెటకారంగా ప్రసాద్ వైపు చూసి. ప్రసాద్ రెండు చేతులు నోరు నొక్కేసుకుని, అసలే ఇంటి గౌరవమంతా గంగపాలయ్యిందని కుమిలి చేస్తున్నాం, పోలీస్ రిపోర్ట్ ఒకటా అన్నాడు. ఓహో, మీకు ఇంటి గౌరవం నిలబడితే చాలన్నమాట. ఆ అమ్మాయి ఏమైనా పర్వాలేదు కాబోలు ఆనందరావు అందుకున్నాడు. ఏమిటమ్మా ఇందిరమ్మ నీ వెర్రిగాని, ఆ అమ్మాయి ఏమైపోతుంది, ఎందుకైపోతుంది నేను చెప్తాను విను. ఇంట్లోంచి పారిపోయే వాళ్ళెప్పుడు ఏదో అయిపోవడానికి పారిపోరు, వాళ్లకు కావలసినట్లు బ్రతకడానికి వెళ్తారు. ఇంతకీ ఆ అమ్మాయి ఏమైనా పసిపాప? నీకంటే 5-6 ఏళ్ళు పెద్దదే అన్నావు కదూ. ఈ పాటికి మద్రాస్ మెయిల్ చాలా దూరమే వెళ్ళుంటుంది. తండ్రి కూతుళ్ల ధోరణితో ప్రసాద్ నీరు కారిపోయాడు. నిజంగా వైదేహి తన చెల్లెలు అంత పని చేసుంటుందా? ఒక్కతే రైలు ప్రయాణమైనా చేశారు కదే, మరో ఊరు పారిపోవడమే తలుచుకునేందుకే భయమేసింది అతనికి. దిగాలుగా ముఖం పెట్టేసి, నేను వెళ్ళొస్తానండి ఇందిరగారు అన్నాడు. ఆహా, వెళ్ళండి అంది ఇందిర. అతను కనుచూపు మేర దాటిపోయాక, వెళ్ళాడా? బతికేమందరమూను. ఈ త్రాష్టుడిని వెంటేసుకొచ్చావేమిటి పాపం? ఆ అమ్మాయే కాబోలు నువ్వు వెళ్ళగానే మన ఇంటికి వచ్చింది. మేమిద్దరం ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం, ఇందిర వచ్చేదాకా ఇక్కడే ఉంటాను, ఆవిడతో పనుంది అంది అన్నాడు ఆనందరావు. ఏమిటి, వైదేహి ఇక్కడికే వచ్చిందా? మరి చెప్పావు కావే, అతడు ఉన్నంతసేపును. ఇంతకీ వచ్చి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళటం ఏమిటి, ఇక్కడే ఉంది, ప్రకాశం రూమ్లో ఉంది. వెళ్ళి సంగతి ఏమిటో కనుక్కో. అదేమిటి నాన్న, అతని ముందు అంత నాటకం ఎందుకు ఆడావైతే? ఆ పిల్లని అతనికి అప్పజెప్పేస్తే వదిలిపోయేదిగా గొడవంతా. నీతో చెప్పకుండా ఆ మాట బయట పెడితే నువ్వేమంటావో అని ఊరుకున్నాను. నువ్వు వచ్చేదాకా హరిహర బ్రహ్మాదులు వచ్చినా తన జాడ చెప్పవద్దని ఆ అమ్మాయి ఊరికే బ్రతిమాలుకుంది అన్నాడు ఆనందరావు నడవలోంచి తన గదిలోకి వెళ్తూ. బాగుంది, ఉన్నవన్నీ చాలక ఇదొక గొడవ. సరే, బట్టలు మార్చుకుని మేడ మీదకి వెళ్ళి నేను కనుక్కుంటానులే సంగతి ఏమిటో అని లోపలికి వెళ్ళింది ఇందిర. బట్టలు మార్చుకుని నాన్న గదిలోకి వచ్చి, పడుకుంటున్నావా నాన్న? ఇదిగో మన హీరో ఉత్తరం రాశాడు, చదివేసి మరీ పడుకో అని నాన్న మంచం మీదకి చేతిలోని కవర్ను గిరాటేసింది గుమ్మం దగ్గర నిల్చుని. ఏం రాశాడో చెబుదూ అన్నాడు ఆనందరావు బద్ధకంగా ఒత్తికెళ్ళి. ఏం రాస్తాడో తెలీదు, చెప్పడానికి కూడా అసహ్యం అని ముఖం తిప్పేసుకుంది చీదరగా. హబ్బా, 3 ముక్కల్లో చెప్పరాదు? నేను చెప్పను, ఇవే చదువుకో. ఇప్పుడేం తొందరలే, తర్వాత చదువుతా, ఆ గూట్లో పడే అంటూ కవర్ పక్కకు తోసేసి, అన్నీ మనం అనుకున్నవే కదూ, ఇలాంటి వాటికి బాధపడకూడదు అన్నాడు. ఏమిటి నాన్న నువ్వనేది? మధ్య ఊళ్ళో ఎవరికో ఏదో అయితే నాకెందుకు బాధ అని విసవిసలాడుతూ మేడం ఎట్లెక్కి వెళ్ళింది. వరండాలో ఖాళీగా ఉన్న మంచం వాల్చుకొని గోడవైపు తిరిగి పడుకుంది వైదేహి. హలో వైదేహి, చాప కింద నీరులా ఉండి పెద్ద హీరోయిన్ అయిపోయావేమిటోయ్ అంది పైకి వస్తూనే ఇందిర. వైదేహి అటు నుంచి ఇటు తిరిగి, అవకేం చేయడం చెప్పు, పరిస్థితులు అలా వచ్చినప్పుడు అంది. ఓస్, నిజంగా ఘనకార్యం చేశారనుకుంటున్నావేమిటి? పరిస్థితులు అలా వస్తే నిలబడి పోరాడగలగాలి కానీ పారిపోయి రావడం ఏం గొప్ప అంది ఇందిర వైదేహి ప్రక్కనే మంచం మీద కూర్చుంటూ. నేనేదో ఘనకార్యం చేశారని మురిసిపోవడం లేదు ఇందిరా, నువ్వు చెప్పినట్లు నిలబడి పోరాడగలిగిన నాళ్ళు పోరాడాను. ఇక ఓపిక లేకపోయింది, నీరసం వచ్చింది. ఏదో ఒకలాగా ఆ కొంపలోంచి బయటపడితే అంతే చాలని వచ్చేశాను, మరేం చేయడానికి తోచక. ఇంతకీ ఏం జరిగింది చెప్పు, ఇప్పుడంత ప్రమాదం ఏమొచ్చింది? ప్రమాదం అంటే ప్రాణాపాయం రాలేదనుకో, వాళ్ళు చెప్పినట్లల్లా వినేస్తే కడుపులో చల్ల కదలకుండా 10 కాలాల పాటు 10 మంది పిల్లల్ని కంటూ బ్రతికేయవచ్చు.
ఎటొచ్చి వాళ్ళు ఎవడో ముక్కు మొహం ఎరగని వాడిని పట్టుకురావటం, వీడిని పెళ్ళాడు అని ఒక తాడు బిగించడం అంటే నాకు అసహ్యం. వద్దు మొర్రో అంటే వినరు కదా. నిన్న మళ్ళీ ఒక సంబంధం చూసి నిర్ణయం చేసేసుకుని వచ్చారట. మా అమ్మ పెద్దన్నయ్యాను. వాడెవడో వెటర్నరీ డాక్టర్ అట. నిక్షేపల్లా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఆస్తి ఉంది. ఎంతమందిని చూసినా నువ్వు వెళ్ళగొట్టేస్తున్నావని మేమే మాట్లాడి వచ్చేసాం అన్నారు. వాడి ఫోటో ఒకటి తెచ్చి నా మొహాన పడేశారు. దాన్ని గిరాటేసి, ఈ వేషాలేం సాగవు, నా ఇష్టం లేకుండా మీరేం చేయలేరు అని చెప్పాల్సింది. అంత మాత్రానికే పారిపోయి రావటం ఎందుకు? మరింత చులకనవడానికా అంది ఇందిర. ఆ ఇంటి సంగతి నీకు తెలియదు ఇందిరా. నీకేం హాయిగా నీ స్వేచ్ఛకు అడ్డు రాకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడే నాన్న ఉన్నాడు. పీడించుకు తినటానికి చుట్టూ 10 మంది లేరు. అర్థం లేని అభిమానాలు ఒలకబోసి ఉక్కిరి బిక్కిరి చేసేవాళ్ళెవ్వరూ లేరు. నీ రాజ్యానికి నువ్వే రాణివన్నట్లు బ్రతుకుతున్నావు. నువ్వు చెప్పినట్లు చెప్పలేదు కనుకనా? చెప్పవలసినన్నిసార్లు చెప్పాను. అమ్మ నిన్న సాయంత్రం నుండి ఏకధారగా ఒకటే ఏడవడం. ఏమీ ఇంత చెప్పినా మాట వినకుండా తయారయ్యావు అని శోకాలు. పెద్దన్నయ్య గడ్డం పట్టుకుని, తండ్రి లేని పిల్లవని పువ్వుల్లో పెట్టి పెంచాం. నీ మంచి చెడ్డలు మాకు తెలియవా తల్లి? మొండి పట్టు పట్టక అమ్మను సుఖపెట్టు అని గంట బ్రతిమాలాడు. రెండో అన్నయ్య ఆడపిల్లల్ని తెగ తిట్టేసి, అందుకే దీనికి చదువు చెప్పించవద్దన్నాను. సరదాకి అంటే బిఏ దాకా చదువు వెలిగించారు. కుంటివాడినో గుడ్డివాడినో పెళ్లాడమనలేదే, రెండో పెళ్లివాడిని పెళ్లాడమనలేదే. లక్షణమైన సంబంధం తీసుకొస్తే చేదా? 25 ఏళ్ళు దాటిపోయిన చెల్లెలికి పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచి మేమేమని ఇంటి వాళ్ళం అవుతాం అనే కదూ. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా ఇలా ఉండిపోయాం. చదువుకోగానే సరే, ఇంగిత జ్ఞానం ఉండద్దు అని చెడామడా తిట్టిపోశాడు. వైదేహి అంత సీరియస్గా చెప్పుకుపోతుంటే ఆమె చివరి మాటలు విని పకాలను నవ్వి, ఇందిర, పాపం అతని బాధ అతనిది కాబోలు. 25 ఏళ్ల దాకా ఎందుకుంచేడు? నీకు 10 ఏళ్లప్పుడు ముడిపెట్టేస్తే ఈ పాటికి మీ అన్నయ్యలందరూ గృహస్థాశ్రమంలో నడుము వంచేసుకుని ఉండేవారు అంది. అదే ఇందిరా, ఎంతసేపు నా బాగు నా భవిష్యత్తు అని అరుస్తారు కానీ అసలు వాళ్ళ బాధ అదే చెప్పాను. నా కోసం అలా బ్రహ్మచారులై ఉండిపోనక్కర్లేదు బాబు, మీరు సుఖపడండి అని. అలా వెళ్ళేదట. నాకు ఇల్లంటూ చూపించకుండా వాళ్ళు బ్రహ్మచర్యం వదలరట. ఈ రభస ఇప్పటిదనా నీ ఉద్దేశం? నాకు 12 ఏళ్లప్పటి నుంచి ఇంటిల్లిపాదికి నా పెళ్లి సమస్యే. నువ్వన్నట్లు అప్పుడు చేసేస్తే ఏ బాధ లేకపోను. అప్పట్లో బ్రతికున్న మా నాయనమ్మ పిల్ల ఎదగకుండా పెళ్లి చేసేయండర్రా అని గోలపెడితే అప్పుడు మా అమ్మే అడ్డుపడింది. ఏమీ తెలియని అర్భకురాలు, దానికి ఇప్పుడే పెళ్ళేమిటి, నా కూతుర్ని బిఏ దాకా చదివిస్తానని. అలా అని చదువుకునే రోజుల్లోనైనా ఊరుకున్నారా? ప్రతి ఏడాది ఒక గండమే. ఎప్పటికప్పుడు సంబంధం చూశామనడం, నేను వద్దు బాబో అని మొత్తుకుంటే అప్పటి కూరుకోవడం. ప్రాణం విసిగిపోయిందనుకో అంది. సరే, అంతా బాగుంది కానీ ఇలా కాదు వైదేహి నువ్వు చేయాల్సిన పని. ఇలా పారిపోయి వచ్చి దాక్కుని ఏం చేయగలవు? మీ అన్నయ్య వచ్చాడు ఇందాక, అంతా విన్నానులే అంది వైదేహి. ఇదేం లాభం లేదు. ఇవాళకి ఇక్కడే ఉండు. రేపు పొద్దున్నే నేను కూడా నీతో వస్తాను. మళ్ళీ నీ పెళ్ళి ఊసెత్తకుండా ఉండేలా మీ వాళ్ళకి బుద్ధి చెప్పి నిన్ను అప్పచెప్పి వస్తాను. పిరికితనం వల్ల ఏమీ సాధించలేదు అంది. అయితే ఆ ఇంట్లో అందరి మధ్య నలిగిపోతూ బ్రతకడం తప్ప మరో మార్గం లేదంటావా అంది వైదేహి దిగాలుగా ముఖం పెట్టి. ఆ ఇంట్లో వాళ్ళనే ఎదిరించలేని దానివి, అక్కడే బ్రతకలేని దానివి మరొక చోట హాయిగా బ్రతికేస్తాననుకుంటున్నావా? ధైర్యం ఉండాలమ్మాయి దేనికైనా, అంతే. మనుషులు ఎక్కడైనా ఒకటే. కాసేపు పడుకో, క్యారియర్ వచ్చాక పిలుస్తాను అని క్రిందకు దిగి వెళ్ళింది. ఆమె చెప్పిన దాంట్లో అసత్యం లేదనిపించింది వైదేహికి. ఆఫీస్లో చూడటం తప్ప ఆమె గురించి వైదేహికి ఏమీ తెలియదు. ఇందిరలా తానుండలేదు కానీ మనుషులంటే అలాగే ఉండాలి అని మెచ్చుకుంటుంది మనసులో. నిజమే, తను పుట్టి పెరిగిన వాతావరణంలోనే ఇది నాకు కావాల్సింది అని గట్టిగా చెప్పి సంపాదించుకోలేని తను బయటి ప్రపంచంలో ఏం సాధించగలదు? భోజనం చేసేద్దామా నాన్న అంది ఆమె. పేపరు తిరగవేయడం పూర్తి చేసి, దానికి అభ్యంతరమా అన్నాడు ఆనందరావు. ఆ అమ్మాయిని పిలుచుకురానా అంది. పిలుచుకురా, నేను కంచాలు వేస్తాను ఈ లోపల అని వాలు కుర్చీలోంచి లేచాడు ఆనందరావు. మెట్లెక్కబోతుంటే వీధిలో రిక్షా ఆగింది. ఎవరా అని తొంగి చూసింది. మెట్ల మొగదల్లో నిలబడి రిక్షాలోంచి ప్రకాశం దిగాడు. రిక్షావాడి చేతిలో డబ్బులు పడేసి సామానేమీ లేకుండా చేతులు ఊపుకుంటూ నడవలోకొచ్చి అటూ ఇటూ చూశాడు.
అకస్మాత్తుగా అతను అలా రావడం చూసి బిత్తరపోయిన ఇందిర మెట్ల చాటు క్రీనీడలోంచి వెలుగులోకి వచ్చి, ఇదేమిటి ఇలా ఊడిపడ్డావు, పెళ్ళికి పిలవడానికి వచ్చావా అంది. ఆ పలకరింపులోని క్రౌర్యము, వెగటు, వెటకారము ప్రకాశానికి బాగా అర్థమయ్యాయి. జరిగిన దానికి క్షమించు ఇందిరా, పరిస్థితులన్నీ అలా వచ్చాయి. నేను భయపడినంత జరిగి తీరుతుందనుకున్నాను, అందుకే నీకు అలా వ్రాశాను. కానీ ఎలాగో తప్పించుకొచ్చేశాను అన్నాడు. ఆమె కొంచెం సావధానంగా, అంటే అంది. పైకి వెళ్దాం పద, చెప్తాను అని మెట్లెక్కి తన రూమ్ వైపు దారితీశాడు. ఆమె అతని వెనకాతలే వెళ్ళి అక్కడ నిద్రపోతున్న వైదేహిని లేపి, క్రిందకు పద వైదేహి, మొహం కడుక్కో, వస్తాను నేను అని పంపించింది. ఆవిడెవరు అన్నాడు ప్రశ్నార్థకంగా ప్రకాశం. ఎవరోలే, ఇలాంటి సుబుద్ధి. ఇంతకీ నువ్వు చేసొచ్చిన అడ్వెంచర్ ఏమిటో చెప్పు అంది మంచం మీద కూర్చొని. ప్రకాశం కుర్చీలో కూర్చుని జోడు విప్పి అవతలకు తోసేసి, ఆ అమ్మాయిని ఎవరినో చూద్దాం రమ్మని రాజమండ్రి లాక్కెళ్ళాడు మా మావయ్య. నా ఇష్టాలతో పని లేకుండానే అన్ని మాటలు జరిపించేశాడు. ఇవాళ ప్రొద్దుటే అమలాపురంలో ఎవరితోనో కొంచెం పనుంది, సాయంత్రానికి వచ్చేస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని వెళ్ళాడు. ఇదే సమయం అనుకుని మేం బస్ చేసిన బంధువులను 10 రూపాయలు అడిగి పరిగెత్తుకొచ్చేశాను అన్నాడు. ఎందుకొచ్చినట్టో అంది ఇందిర చిత్రంగా మూతి తిప్పి. ప్రకాశం గతుక్కుమన్నాడు. అదేమిటిందిరా అలా అంటావు, ఎందుకు వస్తాను, నీకోసమే అన్నాడు. ఛీ, నీకు సిగ్గు లేకపోతే నాకుంది. మావయ్య రమ్మనమంటే వెళ్ళిపోయి అతను ఎలా చెప్తే అలా ఆడి అన్నిటికీ ఒప్పేసుకుని ఇప్పుడు నా కోసం వచ్చాడట. నా కోసం దొంగతనంగా పారిపోయి రావడం ఒక ప్రతిభ అనుకుంటున్నావు కాబోలు. ఇంత ఘనకార్యం చేసిన మేటి వీరుడని నెత్తికెక్కించుకుంటాననుకున్నావు కాబోలు. ఇదిగో ప్రకాశం, ఇంక నీకు నాకు సరి, నాతో బేరాలేం పెట్టకు అంది ఆమె. గీత వేసి తుడిచేసినంత సులువుగా అనేసింది ఆ మాటల్ని. ప్రకాశం నిర్ఘాంతపోయాడు. అతనికి కరచరణాలు ఆడలేదు. ఆమెనా అలా మాట్లాడుతుంది అనుకున్నాడు ఒకసారి. కష్టం మీద నోరు పెగిల్చుకొని, అంతేనా ఇందిరా, నీకోసం కాకపోతే ఇలా కట్టుగుడ్డలతో ఎందుకు వస్తాను? అలా అనకిందిరా, చెప్పు, నువ్వేం చేయమంటే అచ్చేస్తాను అన్నాడు ప్రాధేయపడుతూ. అలా ప్రాధేయపడి నా జాలిని రెచ్చగొట్టి నువ్వేమీ సంపాదించలేవు ప్రకాశం. నీ మీద జాలి చేత నిన్ను అంటగట్టుకుని నేనెక్కడికి వెళ్తాను? నా కోసం నువ్వు వచ్చావు కానీ నీకోసం నేను కాచు కూర్చోలేదు. అన్ని హక్కులు ఉండి మేనమామను ఎదిరించలేని పిరికివాడివి. నువ్వు నాకేం చేయలేవని ఆనాడే తెలిసిపోయింది. నీకు నాకు కుదరదు, వెళ్ళి ఆ అమ్మాయినే చేసుకో, నీకు తగిన సంబంధమే చూశాడు మీ మామ, ఇంకా నన్ను విసిగించకు అని తఠాలున లేచి కిందకు దిగి వెళ్ళిపోయింది. ఇక్కడితో డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసిద్ధ రచన కాలాతీత వ్యక్తులు 10వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. నా నరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మరికొంతమంది మీ స్నేహితుల చేత సబ్స్క్రైబ్ చేయించి ఛానల్ అభివృద్ధికి మీ సహకారాన్ని అందించండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.